మహేష్ బాబుకి సంబంధించి నాగబాబు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అవి విన్న తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఒక విధంగా హ్యాపీగా ఉన్నారు, ఇంకో విధంగా కొంచెం హర్ట్ కూడా అవుతున్నారు. అంటే నాగబాబు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ప్రతి హీరో గురించి ఏదో ఒకటి మాట్లాడడం జరిగింది. అందులో మహేష్ బాబు గురించి స్పెసిఫిక్గా ఏం చెప్పారు అసలు? అంటే ముఖ్యంగా మహేష్ బాబుకి అయితే లేడీ ఫాలోయింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఆయన అందానికి లేకపోతే అంటే చాలా మంది కూడా మిల్క్ బాయ్ అంటూ ఉంటారు. సో అందుకోసమని లేడీస్ ఫాలోయింగ్ కానీ స్టిల్ ఇప్పటికీ అంటే ఆంటీల దగ్గర నుంచి అమ్మాయిల దగ్గర వరకు ప్రతి ఒక్కరు కూడా మహేష్ బాబుకి ఫ్యాన్ ఉంటారు. సో మరి ఇక్కడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు నాగబాబు ఏం చెప్పాడంటే, మా వైఫ్ కూడా మహేష్ బాబుకి పెద్ద ఫ్యాను, తమ్ముళ్ళలాగా భావిస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాం కదా, ఆయన చాలా కష్టపడి పనితీరు అయినది. అండ్ చిన్న ఉన్నప్పుడు కొంచెం బొద్దుగా లావుగా ఉండేవాడు, సన్నగా నాజుగ్గా కావడానికి ఆయన ఎంత కష్టపడ్డాడంటే మన హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్లో మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఒకటే పరుగులు తీసేవాడు. సో ఆ కష్టాన్ని అంతా కూడా మేము చూసాం. అంటే ఆయనకి ఏదన్నా ఒక విషయాన్ని అనుకున్నాడంటే ఖచ్చితంగా దాన్ని చేరుకునేంత వరకు ఆయన ఎప్పుడు కూడా కష్టపడతానే ఉంటాడు. నిద్రపోని గుణం ఆయనది అనే విధంగా నాగబాబు చెప్పడం జరిగింది. అండ్ చాలా మంది హీరోలు ఎట్లా అంటే ఏదైనా యాక్షన్ సీన్స్ ఉన్నప్పుడు కానీ ఫైటింగ్ సీన్స్ ఉన్నప్పుడు ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ దూకినప్పుడు లేకపోతే ఫైర్ కి సంబంధించిన ఉన్నప్పుడు కూడా డూబ్స్ పెడతారు. కానీ మహేష్ బాబు అట్లా కాదు, ప్రతి ఒక్కటి కూడా ఈయనే చేయాలన్నమాట. అడ్వెంచర్ అయినా కూడా ఖచ్చితంగా ఈయనే చేయాల్సిందే, డూప్ అవసరం లేదు. అక్కడ ఉన్న డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆఖరికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పినప్పుడు కూడా వద్దు డూప్ ని పెట్టు. ఆయన బతికున్న సమయంలో అన్నారంట, నువ్వు ఇలా డూప్స్ చెయ్యకు, బికాస్ నీ మీద చాలా మంది లైఫ్ ఆధారపడి ఉంటుంది, నువ్వు అట్లా అగాధం ఏదో చేసేస్తున్నా అన్నట్టుగా చెయ్యకు, డూప్స్ వాడడం తప్పలేదు, నేను కూడా వాడతా ఖచ్చితంగా, అవసరం ఉన్నప్పుడు వాడాలి, మరి ఇక అన్ని నేనే చేస్తాను. లేదు నాన్న, నేను ఒక వ్యక్తికి ఇంకొక ఎక్కువ కష్టం నేను తెప్పియాలనుకోవట్లేదు, అదేవిధంగా నా ఫ్యాన్స్ కి కూడా అరే అన్ని నేనే చేసిన, అరే ఏదో డూప్ చేసిన అన్న ఫీలింగ్ ఉండొద్దు అనేది ఆయన అభిప్రాయం. ఎట్లాంటి అడ్వెంచర్ ఉన్నా కూడా నాగా చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ఖచ్చితంగా మహేష్ బాబు చేస్తాడు. అంటే వాళ్ళు ఇక్కడ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు చెప్పినా కూడా లేదు ఖచ్చితంగా నేనే చేస్తాను అనే విధంగా ఆయన మాత్రం చేస్తాడు. సో రీసెంట్గా మనము రాజమౌళి కూడా ఒక ఇన్స్ట్రక్షన్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఇప్పుడు మన ఇద్దరం ఒక సినిమా చేస్తున్నాము, ఈ సినిమాలో మాత్రం నేనే చేస్తాను మొండుపాటు పట్టినాం అనుకో అసలు ఊరుకునే లేదు, నేను అందరాసి ఉంటుంది కాదు అనే విధంగా ఆయన కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే నాగబాబు ఇక్కడ మహేష్ బాబు గురించి చెప్పిన ఈ మాటలు చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే షేర్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది హీరోలు చాలా తక్కువ ఉంటారు, ఇట్లా అన్నీ కూడా మేమే చెయ్యాలి. చాలామంది ఎట్లా అంటే మాకు బాడీకి ఫ్రాక్చర్ అవుతుందేమో లేకపోతే ఏమన్నా అవుతుందేమో అనే భయంతో కూడా డూబ్లు పెడతా ఉంటారు. సో ఈ విధంగా ఈయన చేయకుండా తనే చేయడం అనేది చాలా రేర్ కేసులో మనం చూస్తూ ఉంటాం. అండ్ అదేవిధంగా వాళ్ళ వైఫ్ కూడా మహేష్ బాబుకి ఫ్యాన్. అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే ఎంతమంది హీరోలు ఉన్నారు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, సాయిధరమ్ తేజ్ కావచ్చు, వరుణ్ తేజ్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీలోనే ఇంతమంది హీరోలు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా పక్కకు నెట్టేసి మహేష్ బాబుకి ఫ్యాన్. సో ఇవన్నీ కూడా తను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఈ మాటలన్నీ కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా షేర్ చేస్తున్నారు.